రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు సభలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే 15 రోజుల పాటు సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ కోరే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. వర్షాలు, వరదలు, నష్టపరిహారంపై చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ఎరువుల కొరత అంశాన్ని లేవనెత్తే యోచనలో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఇక సభల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు, శాసనసభ అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. గతంలోలానే ఈసారి కూడా సభల నిర్వహణకు అందరూ సహకరించాలని సూచించారు. శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. వినాయక నిమజ్జనాల వేళ పోలీసు శాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సభ్యులు సరైన సమయానికి సభకు వచ్చే విధంగా ట్రాఫిక్ పోలీసులు సహకరించాలన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సభలు జరుగుతున్న సమయంలో ధర్నాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్.